గుడివాడలో ఆదివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గుడివాడలో టీడీపీ నేత ధారా నరసింహారావు జనసేన దిమ్మను పలుగుతో పగలగొడుతుండగా జనసేన నేతలు అడ్డుకున్నారు. దీనిపై జనసేన నేతలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి వరకు టీడీపీ ధారా డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మా బాటి మేము కట్టుకున్నాం అన్నా, నువ్వు ఎందుకు కొట్టు కొడుకుతో దేనికి మారుతావున్నా? కాదన్నా వీడు నువ్వు ఇవిడిది అది అన్న మేము కట్టుకున్నాం, మేము డబ్బులు వచ్చి మేము కట్టుకున్నాం. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీకు ఎంత కావాలి అన్న? ఎంతమంది కట్టుకున్నాం అన్న, దాన్ని మాకు కావాలన్నా, మేము కావాలని కట్టుకున్నాం. నీ వల్ల ఎమ్మెల్యే గారికి కొట్టేసి మేము కట్టినట్టు, ఎమ్మెల్యే గారికి కొట్టేసి మేము కట్టినట్టు. ఓకే అందరికీ నమస్కారం. గుడివాడ పట్టణంలోని నాగవరపాడు సెంటర్లో జనసేన పార్టీ అభిమానులు అయినటువంటి కొంతమంది యువకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే కొంతమంది కాపులు సామాజిక వర్గానికి చెందిన యువకులు ఇక్కడ అందరూ గత నెల అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీకి సంబంధించిన జెండా దిమ్మని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇక్కడ ఆధిపత్యం చేయడానికి, యువకుల మీద దాడి చేయడానికి కారణమైనటువంటి ఒక యువకుడు ఏదైతే ఇక్కడ దాడి చేయటం, అలాగే పలుగు పట్టుకుని ఇక్కడ కుర్రోళ్ళ మీద దాడి చేసి ఏదైతే జనసేన పార్టీ దిమ్మని పగలగొడటానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ ఎదుర్కోవడానికి ఈ రోజున చూసాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి కులాలకి మతాలకి వ్యతిరేకంగా అందరూ కలిసి ఉండాలని చెప్పి ఈ రోజున అందరూ జనసేన పార్టీ స్థాపించారు. అలాగే ఈ రోజున 2024 ఎన్నికలు చూస్తే గనక ఆయన అన్ని విధాలుగా తగ్గి 21 సీట్లు తీసుకుని ఈ రోజున పార్టీని, జనసేన పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున అధికారంలో తీసుకొచ్చారు. అటువంటి నాయకుడి మీద, అటువంటి జనసేన పార్టీ దిమ్మ మీద కొంతమంది వ్యక్తులు ఎవరైతే వైసీపీ నుండి వచ్చి కొంతమంది ఇక్కడ తెలుగుదేశం అని చెప్పి, జనసేన అని చెప్పి కుర్రోళ్ళందరినీ మతాల వారీగా, కులాల వారీగా విభజించి వాళ్ళ మీద దాడి చేయడానికి, అలాగే జనసేన పార్టీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా జనసేన పార్టీ దిమ్మ మీద దాడి చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదందరూ కూడా జనసేన పార్టీ మీద దాడి అనేది అన్ని కులాలకి, అన్ని మతాల మీద దాడిగా మేమందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం, పోలీస్ అధికారులకు కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మేము ఎప్పుడు కూడా చట్టానికి చేతిలో తీసుకోం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, అలాగే మేము కూడా చట్టాలను గౌరవిస్తాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, అట్లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి. మేము ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు చెబుతున్నాం, అట్లాంటి వ్యక్తుల్ని ఇటువంటి రాజకీయాల్లో ఉండనివ్వకుండా చేయాల్సిన బాధ్యత మీరు తీసుకుని మా అందరి ఆత్మాభిమానాన్ని కాపాడాల్సిందిగా మీ అందరికి కోరుకుంటూ, జనసేన పార్టీ అంటే కులాలకి మతాలకి సంబంధించింది కాదు. అన్ని కులాల్ని ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే మేము అన్ని కులాల్ని ప్రేమిస్తాం, కానీ మా మీద దాడి చేస్తే మేము ఊరుకోం. కాబట్టి ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ ఖచ్చితంగా మీరు ఇటువంటి వ్యక్తుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని మీరు బహిష్కరించాలని చెప్పి కోరుకుంటూ, మా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వ్యక్తిని మీరు సంఘ విద్రోహ శక్తిగా మీరు భావించి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ, ఈ యొక్క నిరసన తెలియజేస్తున్న 1 గంట వ్యవధిలోనే ఎంతమంది అభిమానులు వచ్చారు. మేము ఈ రాత్రి ఇక్కడ కూర్చుంటే గనక రేపొద్దున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా గమనించాలి. మా మీద దాడి చేస్తే మేమేమనుకోం. అలాగే
పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీద, జనసేన పార్టీ జెండా మీద, దిమ్మ మీద దాడి చేస్తే మేము ఎటువంటి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తిగా భావించి అతని పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఇక్కడ ఈ ఉద్యమాన్ని చేస్తున్న కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లా స్పందించినందుకు వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయన రాజేష్, జనసేన పార్టీ గుడివాడ ప్రధాన కార్యదర్శిని. దారం నరసింహారావు అనే వ్యక్తి ఒక బీసీ నాయకుడు అయ్యుండి, ఒక ఎన్డీఏ కూటమి నాయకుడు అయ్యుండి, ఆగిన మైకంలో గొడ్డ పలుగు తీసుకొచ్చి ఈ నాగవరపాడు సెంటర్ లో గల జనసేన పార్టీ దమ్మని కొట్టవటం జరిగింది. దాన్ని కళ్ళారా ఇక్కడ మా జన సైనికులు చూడటం కూడా జరిగింది. దీని నిమిత్తం ఇక్కడ నాగవరపాడు రింగ్ లో మేము ధర్నాను చేపట్టాం. పోలీసులు కంప్లైంట్ రాసి ఇవ్వమన్నారు కనుక ఈ ధర్నాని విరమించుకుని పోలీసులకి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. పోలీసులు కనుక యాక్షన్ తీసుకోకపోయినా, అలాగే ఈ గుడివాడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సస్పెండ్ చేయకపోయినా సరే ఈ ధర్నా మళ్ళీ రిపీట్ అవుతానే ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. నా పేరు వేమూర్తి త్రినాథ్, గుడివాడ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు దారం నరసింహారావు అనే వ్యక్తి నాగవరపాడు సెంటర్లో గల జనసేన దెమ్మని, మా తల్లి లాంటి దెమ్మని పగలగొట్టాడు. అతనికి ఏదైనా ద్వేషం ఉంటే వాళ్ళ మీద చూపించుకోవాలి, అంతేగాని మా తల్లి లాంటి జనసేన పార్టీ దిమ్మనికి అరాచకత్వంగా ఆయన చేసేవన్నీ కూడా చాలా తప్పు. అతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా జనసేన తరపున, మొత్తం అందరి తరపున నేను మాట్లాడుతున్నాను. జై జనసేన, జై జనసేన. చంద్రబాబు నాయుడు